హైదరాబాద్ హబ్సిగూడలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపు మేరకు హబ్సిగూడ చౌరస్తా వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలుస్తున్న కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ఎలాంటి షరతులు, ఆటంకాలు లేకుండా కొనసాగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. సిద్ధించాక కేసీఆర్ గారు ఆడపిల్లలకు అందలం ఎక్కించాలి, ఆడవాళ్లను ఒక మంచి పొజిషన్ లో చూడాలన్న ఉద్దేశంతో రాష్ట్రం సిద్ధించగానే 2014లో కళ్యాణ లక్ష్మిని పెట్టడం జరిగింది. తొలుత కళ్యాణ లక్ష్మి 51,000 ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత 75,116 ఇచ్చుకోవడం జరిగింది. తర్వాత 1,116 ఇచ్చుకోవడం జరిగింది. ఇది కళ్యాణ లక్ష్మి అనే బృహత్తర కార్యక్రమం 18 ఏళ్ల తర్వాతనే పెట్టింది కాబట్టి ఒక ఆడపిల్లలకు చదువుకునే అవకాశాలు వస్తాయి. ఈ భ్రూణ హత్యలను నివారించగలిగినము. చిన్న పిల్లలకే పెళ్లిళ్లు చేసే అలవాటును కూడా మాన్పించడం జరిగింది. ఈ కళ్యాణ లక్ష్మితోని సబ్బండ వర్గాలు తొలుత ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే ఇచ్చారు. తర్వాత బీసీ, ఓబీసీ వర్గాలకు కూడా ఇవ్వడం వలన రాష్ట్రంలో 13 లక్షల మంది ఆడపిల్లలకు 13,000 కోట్లు అందించిన ఘనత కేసీఆర్ గారికి దక్కింది. కాబట్టి రాష్ట్రంలో ఇంత బృహత్తర కార్యక్రమం వివిధ రాష్ట్రాలు కూడా దీన్ని అవలంబించే పనిలో ఉన్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని మేము డిమాండ్ చేస్తూ, మరి హైకోర్టులో ఎవరో స్టే చేసిన దాన్ని ప్రభుత్వం కాలయాపన చేస్తూ మరి దీని మీద వాదనలను వినిపించకుండా ఏం చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. మరి వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ప్రైవేట్ లాయర్లను నిర్మించుకుంటారు. మరి ఇంత మంచి కార్యక్రమం మీద స్టే పడితే ఎందుకు లాయర్లను పెట్టి మన వాదనలు వినిపిస్తలేదు గవర్నమెంట్ అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. దయచేసి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పునరుద్ధరించాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్